వెల్కమ్ టు మై ఛానల్. ఒక 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఛానల్స్లోని సామాజిక మాధ్యమాల్లోని పోలవరం విషయంలోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి లొంగిపోయిందని, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చెప్తే దానికి తలూపి వచ్చేస్తున్నారని చెప్పి చాలా వరకు విమర్శిస్తూ కథనాలు రావడం జరిగింది. అసలు ఇక్కడ పోలవరం విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందేమిటి, ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నదేమిటి, దీనికి సంబంధించిన విశ్లేషణని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ అనేది ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళింది అనేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం చేస్తున్నటువంటి గుత్తేదాన్ని పూర్తిగా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి మార్చివేసి వేరే కంపెనీకి ఆ కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది. దీనికి దాదాపు 1.5 సంవత్సరాల కాలం పట్టింది. ఆ తర్వాత ఏమైనా సరే పోలవరంలో పనులు సజావుగా జరిగాయి అంటే ఈ 5 సంవత్సరాల్లోని చూసుకుంటే కేవలం 1-2% పనులు మాత్రమే జరిగాయి. ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన అయితే ఇంకా తొడలు కొట్టి ఛాలెంజ్లు చేయడమే తప్ప పని కొంచెం కూడా ముందుకు తీసుకెళ్ళడం జరగలేదు. ఇక అంబటి రాంబాబు గారు అయితే అది ఒక అర్థం కాని సబ్జెక్ట్ అని పూర్తిగా వదిలేశారు. అది ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా మనం చెప్పలేము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆయన ఊరుకున్నారు. ఆయన ఒక నీటిపారుదల శాఖ మంత్రి అనే విషయం కూడా ఆయనకు తెలిసినట్లేదు. ఆ సమయంలోనే ఈ 5 సంవత్సరాల్లోనే 2-3 సార్లు చాలా భారీ ఎత్తున గోదావరికి వరదలు వచ్చి ఈ సగం పూర్తయిన నిర్మాణాలు చాలా వరకు దెబ్బతినడం జరిగింది. దీనితో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల నుంచి నిపుణులు తీసుకొచ్చి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ నుంచి కూడా నిపుణులు తీసుకొచ్చి చాలా వరకు అధ్యయనాలు చేసి ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రస్తుతం దెబ్బతిన్న ఈ డయాఫ్రమ్ వాలు, గైడ్ బండ్ వీటిని ఏం చేయాలి అని దీని మీద చాలా వరకు తర్జన భర్జనలు పడి ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సరైన సలహాలు తీసుకొని తర్వాత ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు దగ్గర పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయని మనకు సమాచారం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది 27వ సంవత్సరం కల్లా పూర్తి చేసే అవకాశం ఉన్నదని కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ కొంతవరకు క్వాలిటీ దగ్గర, అదేవిధంగా విదేశాల నిపుణుల నుంచి కొన్ని సలహాలు వచ్చాయని కొన్ని యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నదనేది ప్రస్తుతం ఈ వీడియోలో మనకు అనవసరం. కానీ ప్రస్తుత ప్రభుత్వం అయితే చాలా భారీ ఎత్తున పనుల్ని శరవేగంగా చేస్తూ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మోపుతున్న అభియోగం ఏంటంటే 45 మీటర్ల ఎత్తు నుంచి 41 మీటర్ల ఎత్తుకి కుదించారని చెప్పి వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తుంది. ఇక్కడ పనులు అనేవి జరగడం అనేది ముఖ్యం. ఈరోజు 41 మీటర్ల 45 మీటర్ల అనేది పక్కన పెడితే ఈరోజు మనకి సైమల్టేనియస్గా హైడ్రో పవర్ ప్రాజెక్టు కూడా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. ఈరోజు మనకు వస్తున్న సమాచారం ప్రకారం మొదటి ఫేజ్లో 41 మీటర్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి 2వ ఫేజ్లో 45 మీటర్లకి వెళ్తామని చెప్పి కొన్ని వార్తాపత్రికల్లోని సోషల్ మీడియాలోని ప్రభుత్వం చెప్పారని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే ప్రస్తుతం 41 మీటర్ల వరకు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయను ముందు అసలు ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి కావాలి. ఇది ఎన్నో దశాబ్దాలుగా సాగదీసి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఏదో విధంగా ముందు ప్రాజెక్ట్ అనేది పూర్తి అయిపోతే ఆ తరువాత 2వ ఫేజ్కి వెళ్ళచ్చు. ముందుగా మొదటి ఫేజ్ పూర్తయితే దీనికి అతి ముఖ్యమైనది హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఇది దాదాపు 1000 మెగావాట్ల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనే దానివల్ల చాలా వరకు మనకి విద్యుత్తు చాలా చవకగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే దిశగా
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కొంతవరకు సహకారం అందిస్తే ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కావాలనుకుంటే 45 మీటర్ల ఎత్తుకి అవసరానికి తగ్గట్టు పెంచుకునే అవకాశం ఉంటుందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తే అది మన రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.